motherboard, save. Next, cash withdraw from bank, 50,000. 4,50,000. And so, escape. చేసింటని చూడాలంటే డే బుక్ లో ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ F1. 14,42,750. చూడండి, క్యారేజ్ ఇన్వర్స్ అనే అమౌంట్ ఇక్కడ రాలేదు, ఇంక్లూడింగ్ టాలీ లైక్ పర్చేజ్ లోనే కలిపి వచ్చేసింది. ఓకే, సో ఇలా అన్నమాట. ఈ విధంగా ఇంక్లూడింగ్ దాంట్లోనే వచ్చి రావాలంటే అలా సెటప్ చేసుకోవాలి. వీటికి సంబంధించిన బ్యాక్ ఎండ్ గ్రూప్స్ లెడ్జెస్ ఉంటాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చూసుకోవచ్చు. ఫంక్షన్ రిక్వెస్ట్ కూడా ఇక్కడ ఇచ్చి ఉంటాను. నెక్స్ట్ చూడండి, హోమ్ ఎస్కేప్, స్టాక్ సమ్మరీ కామన్, సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్ వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్ వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. డాష్ బోర్డ్, బ్యాలెన్స్ షీట్, display more reports, trial balance, account books, cash and bank balance, register, sales register, receipt register, payment register, counter register. Vouchers. సో నవంబర్ మంత్ చూడండి, సాలరీస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 9,000, ఎలక్ట్రిసిటీ బిల్, కన్వెయన్స్ బిల్, రెంట్, స్టేషనరీ, పెట్టి క్యాష్. నెక్స్ట్ కాంట్రాక్ట్. ఇప్పుడు చూడండి, టు అసెంబుల్ వన్ కంప్యూటర్ బిఫోర్ ద ఫాలోయింగ్ పెరిఫెరల్స్. అంటే ఇక్కడ ఒక కంప్యూటర్ P4 ని తయారు చేయాలి. తర్వాత ఇక్కడ ఒక కంప్యూటర్ అతలాన్ని తయారు చేయాలి. ఒక కంప్యూటర్ తయారవ్వాలంటే సో దానికి మానిటర్, హార్డ్ డిస్క్, కీబోర్డ్, ప్రాసెసర్ అతలం, మదర్ బోర్డ్, మౌస్ ఇవన్నీ కావాలి. అన్నీ ఉంటేనే ఒక కంప్యూటర్ తయారవుతుంది. ఇక్కడ కూడా కంప్యూటర్ P4 తయారవ్వాలంటే మానిటర్, హార్డ్ డిస్క్, కీబోర్డ్ అన్నీ ఉండాలి. చూడండి, అసెంబుల్ 20 కంప్యూటర్ P4 అండ్ స్టోర్ దెమ్ ఇన్ చార్జ్ ద వేజెస్ అమౌంట్ 30,000. ఓకే, డేట్,
స్టాక్ ఐటమ్. కంప్యూటర్ P4. వీటిని ఫినిష్డ్ గూడ్స్ అంటారు. అప్పుడు F12కి వెళ్ళాలి. F12కి వెళ్ళి కేటగిరీ ఒకటి అండి. ఇక్కడ చూడండి, సెట్ కాంపోనెంట్స్ లిస్ట్, బిల్ ఆఫ్ మెటీరియల్. సెట్ కాంపోనెంట్స్ లిస్ట్, బిల్ ఆఫ్ మెటీరియల్స్ ఇన్ స్టాక్ ఐటమ్. దీన్ని వేసి పెట్టాలి. ఇప్పుడు చూడండి, అడిషనల్ డీటెయిల్స్, సెట్ కాంపోనెంట్స్ BOM అని వచ్చింది. దీన్ని వేసి పెట్టాలి. సేమ్ కంప్యూటర్ P4 టైప్ చేయాలి. 1. ఓకే. మానిటర్ 1, హార్డ్ డిస్క్ 1, కీబోర్డ్ 1, ప్రాసెసర్ P4 1, మదర్బోర్డ్ 1, మౌస్ 1. నెంబర్ ఏదైనా వచ్చేయండి. పర్సంటేజ్ 18%. నెక్స్ట్ కంప్యూటర్ అతలాన్. మానిటర్ 1, హార్డ్ డిస్క్ 1, కీబోర్డ్ 1, ప్రాసెసర్ అతలాన్, మదర్బోర్డ్ 1. ఇలా ఈ విధంగా సెటప్ చేసుకోవాలి. మీకు ఎన్ని రకాల ఫినిష్డ్ గూడ్స్ కావాలంటే అన్ని రకాలు చేసుకోవచ్చు. ఇప్పుడు కంప్యూటర్ అతలాను, కంప్యూటర్ P4 చేసాం. ఇంకా మీకు ఏమైనా యాక్టివిటీస్ ఉంటే వేరేటి అవి కూడా చేసుకోవచ్చు. ఓకే. వచ్చే టైప్ మ్యానుఫ్యాక్చరింగ్, స్టాక్ జర్నల్, యూజ్ యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్. ఎస్. వోచర్స్ లాగా రండి, అదర్ వోచర్స్ లాగా వెళ్ళండి. ఆల్ట్ ప్లస్ F7 మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే. అసెంబుల్ అన్నాడు కదా, ఇంకా అక్కడికి 12, 16 కంప్లీట్ అయిపోయింది. 13 చూడండి, అసెంబుల్ కంప్యూటర్ P4. చూడండి, డిఫాల్ట్ గా సెటప్ వచ్చేసింది. 20 ఇస్తున్నా, ఆటోమేటిక్ గా చూడండి క్వాంటిటీ రేట్ వచ్చేసింది. మనం ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. పేజెస్, నెక్స్ట్ పేమెంట్. నెక్స్ట్ F8 ఇంటర్ఫ్లెక్స్ కార్పొరేషన్. కంప్యూటర్ P4. $2,89,100.
వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చూడాలి. డే బుక్ వెళ్తే మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్, $51,822.89. Talk summary, F12 configure, show goods inverses, show goods outverses. Inverse అంటే purchases, outwards అంటే sales, remaining closing balance. Dashboard, reports అని ఒకే చోట ఉన్నాయి. Display more reports, trial balance. Account books. ఇలా మంత్లీ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ డిసెంబర్ చూడండి. డిసెంబర్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయో చూడండి. అసెంబుల్ 10 కంప్యూటర్ అతల వేజెస్ 15,000. మ్యానుఫ్యాక్చరింగ్ కంప్యూటర్ అతలం 10 చూడండి. వేజెస్ 15,000. ఇలా అసెంబుల్ అన్నప్పుడల్లా ఇలా చేయాలి. ఓకే, నెక్స్ట్ చూడండి ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. 23, 26 అవి చూడండి. నెక్స్ట్ జనవరి స్మిత్ అండ్ బ్రదర్స్ నుంచి లోన్ తీసుకున్నాం. రిసిప్ట్ స్మిత్ అండ్ బ్రదర్స్ లోన్స్ అండ్ లైబిలిటీ 25,000. హెచ్డిఎఫ్సి బ్యాంక్. తర్వాత నెక్స్ట్ బ్రాంచ్ కోసం కొన్ని అసెట్స్ కొన్నాం. బ్రాంచ్ ఆఫీస్ F7, ఆల్ట్ సి, బిల్డింగ్ బ్రాంచ్ ఫిక్స్డ్ అసెట్స్ 2,50,000. ఫర్నిచర్ 20,000. ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ బ్రాంచ్ ఆఫీస్. బ్రాంచ్ ఆఫీస్ తీసుకొని బ్రాంచ్ అండ్ డివిజన్స్ తీసుకోవాలి. బ్రాంచ్ ఆఫీస్, బ్రాంచ్ అండ్ డివిజన్స్. ఓకే, ఎందుకంటే వేరే బ్రాంచ్ కోసం కొంటున్నాం వీటిని. ఓకే, నెక్స్ట్ చూడండి 39 ట్రాన్స్ఫర్డ్ బై చెక్ 75,000 ఫ్రమ్ హెడ్ ఆఫీస్ టు బ్రాంచ్. ఇది కూడా F7 తీసుకోవాలి. బ్రాంచ్ ఆఫీస్ 75,000, ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇలా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి అదర్ కంట్రీకి సేల్ చేస్తాం. ఇయర్లీ వెళ్ళి కరెన్సీ క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ డాలర్
రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ 45 రూపీస్. లెడ్జర్ కన్క్లర్ ఎల్టీడీ డిస్ట్రిబ్యూటర్స్. ఇక్కడ మీరు సింగపూర్ తీసుకోవాలి. అక్కడ ఏం స్టేట్లు ఉన్నాయో మనకు తెలియదు కాబట్టి ప్రజెంట్ ఇండియా అని తీసుకుంటున్నాం. తర్వాత సేల్స్ ఎక్స్పోర్ట్, వేరే దేశాలు కదా. సేల్స్ ఎక్స్పోర్ట్, సేల్స్ అకౌంట్స్. సేల్స్ తీసుకోండి. అక్రనక ఎల్టీడీ సేల్స్ ఎక్స్పోర్ట్ కంప్యూటర్ P4 $15 ఇలా తీసుకోవాలి. నెక్స్ట్ 42 కాన్క్రోడ్ ప్యాకింగ్ సర్వీసెస్ సేల్స్ బ్రాంచ్ అన్రిజిస్టర్డ్. సన్డే రిపేర్స్ అన్రిజిస్టర్డ్. ఆర్సి సేల్స్ బ్రాంచ్ సేల్స్ అకౌంట్స్. కంప్యూటర్ P4 28,000. ఇలా ఇంకా అసెంబుల్ ఉంటే మళ్ళీ అదర్ వోచర్స్ లో వెళ్ళి చేయాలి. డిస్కౌంట్ ఇచ్చాడు సేల్స్ బ్రాంచ్ క్లాస్ కి. సో F11 యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్వాయిసెస్. ఇలా తీసుకోవాలి. నెక్స్ట్ ఫిబ్రవరి చూడండి. ఫిబ్రవరి 52 హిట్ 7,500. బ్యాంక్ చార్జెస్ HDFC బ్యాంక్ ఇలా ఇవ్వాలి. నెక్స్ట్ 54 చూడండి. F7 ఎంటర్ చేయాలి. ఇంట్రెస్ట్ పెయిడ్ 2930. కాన్క్రీట్ అనేది క్రియేట్ చేయాలి. ఎందుకంటే మనం వాళ్ళకి సేల్ చేసింటాం కదా, లేట్ పేమెంట్ చేస్తున్నారు, అందుకని ఇంట్రెస్ట్ వేశారు. కాన్క్రీట్ అనేది క్రియేట్ కదా, ఇన్కమ్ వస్తుంది.
ల్యాండ్ చేస్తాం. తర్వాత 60 ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 4 lakhs. నెక్స్ట్ మార్చ్. గుజరాత్ వాళ్ళకి మనం సేల్ చేసాం F8 టైలెక్స్ కార్పొరేషన్. సో సేల్స్ రిటర్న్ అంటే క్రెడిట్ నోట్ తీసుకోవాలి. స్టైలెక్స్ కార్ ట్రేడింగ్ కార్పొరేషన్ రిటర్న్ 1 కంప్యూటర్ అతను. లాస్ట్ లో వచ్చిన ప్రాఫిట్ ని జనరల్ రిజర్వ్ లో 20% పెట్టాలి. ఓకే. 7 ప్రాఫిట్ అండ్ లాస్ కంట్రోల్ ఏమో. ఇక్కడ నాకు 5 lakhs వచ్చింది. దాంట్లో చూద్దాం. 5,53,767.29 into 20/100. ప్రాఫిట్ ని క్యాపిటల్ లో కలపాలి. అది 0 అయిపోతుంది. రిమైనింగ్ జనరల్ రిజర్వ్ లో పెట్టుకోవాలి. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ 110,753.456 క్యాపిటల్. ఇలా ఈ విధంగా 12 months ట్రాన్సాక్షన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో బిల్ ఆఫ్ మెటీరియల్ లో రియల్ టైమ్ లో కూడా ఇలాగే జరుగుతుంది. మనకు ఎంత క్వాంటిటీ కావాలనో అంత క్వాంటిటీ జనరేట్ చేసుకుంటాం. ఓకే. దీన్ని ఆటోమేటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటారు. ఈ కంపెనీని కూడా యాజ్ ఇట్ గా స్ప్లిట్టింగ్ చేయొచ్చు. ఆల్ట్ F అని ఇచ్చేసి వాల్యూ ఎంత ఇక్కడ 49,37,000 ఉంది. ఓకే. దీంట్లో కూడా మనం స్ప్లిట్టింగ్ చేయొచ్చు ఆటోమేటిక్ గా. సో డేటా స్ప్లిట్ డేటా వెరిఫై ఇక్కడ ఇంటూ 2 కంపెనీస్. ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ ఇవ్వండి 1425. ఓకే. ఆల్టర్ చేసుకోవాలి. ఆర్డి కంట్రోల్ రైట్ ఇక్కడ వచ్చేసి 2425. 25, 26 న్యూ వచ్చర్స్ అంటాడు.
లాస్ట్ ఇయర్లో వెళ్ళిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చి ఉంటుంది. సార్ నాకు ఇవన్నీ జీరో చేసాలి, నాకు ఏం అవసరం లేదు అనుకుంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్, లెజర్స్, మల్టీ మాస్టర్స్, మల్టీ ఆల్టర్, ఆల్ ఐటమ్స్, జీరో ఓపెనింగ్ బ్యాలెన్స్, కంట్రోలింగ్ ఏ ఐటమ్స్, మల్టీ మాస్టర్స్, మల్టీ జీరో ఓపెనింగ్ బ్యాలెన్స్, కంట్రోల్ ఏ, మొత్తం జీరో అవుతాయి. దీన్ని మనం ఆటోమేటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటారు. ఈ రోజుతో లాంగ్ ప్రాబ్లమ్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఓకే, క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవా? క్లియర్ మా? ఓకే, సో అది చేసేయండి. ఫ్రమ్ టుమారో రిమైనింగ్ డిస్కస్ చేద్దాం. ఓకే, టుమారో తీసుకుందామా, క్లాస్ వద్దా? టాలీ ప్రైమ్ 6.0లో బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ ఏ విధంగా చేయాలి? ఇప్పుడు బ్యాచ్ నెంబర్స్ వేటికి ఉంటాయి అంటే, లైక్ ఫెర్టిలైజర్స్ కి, మెడిసిన్స్ కి, ఎలక్ట్రికల్ గూడ్స్ కి బ్యాచ్ నెంబర్స్ అనేది ఉంటాయి. తర్వాత మిల్క్ ప్యాకెట్స్ కి. ఓకే, బ్యాచ్ నెంబర్స్ ఎందుకు అంటే ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది. తర్వాత ప్రోడక్ట్ ఒకటే ఉంటుంది. ఆ ప్రోడక్ట్ కి మాత్రం బ్యాచ్ నెంబర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు గమనిస్తే వివో అనేది ఒకటే మొబైల్, ఓపో అనేది ఒకటే మొబైల్, కానీ వాటికి ఎన్ నెంబర్ ఆఫ్ బ్యాచ్ నెంబర్స్ ఉంటాయి, సిరీస్. ఇంకా జీవిత కాలము పేరేమో వివోనే ఉంటది, ఓపో ఉంటది, కానీ మోడల్స్ మారుతా ఉంటాయి. వివో Y53, వివో Y57, వివో Y56. ఫీచర్స్ మారుతాయి, రేట్లు మారుతాయి. ఫీచర్స్, రేట్లు మారుతాయి అన్నమాట. అదే విధంగా జీవితకాలం ఉంటాయి, కానీ సెల్ ఒకటే. ఇక్కడ కూడా అంతే. ఎలక్ట్రికల్ గూడ్స్ అయినా ఏవైనా కానీ సెల్ లైక్ పేరు ఒకటే ఉంటది, దాంట్లో ఎన్ నెంబర్ ఆఫ్ బ్యాచ్ నెంబర్స్ మారుతాయి అన్నమాట. ఓకే, సో దీన్ని టాలీ ప్రైమ్ 6.0లో బ్యాచ్ నెంబర్స్ ని ఏ విధంగా మెయింటైన్ చేయాలో చూద్దాం. ఓకే, యూనివర్సల్ ఎస్ మెయింటైన్ అకౌంట్స్, బిల్ వైజ్ నో, మెయింటైన్ ఇన్వెంటరీ, 2 ఆప్షన్స్ వేసి పెట్టాలి. ఇక్కడ చూడండి, ఎనేబుల్ బ్యాచెస్, మెయింటైన్ ఎక్స్పైరీ డేట్ ఫర్ బ్యాచెస్, జిఎస్టీ కామన్, కంట్రోల్ డైరెక్ట్ గా వచ్చేలాగా వెళ్తున్నా. రిసిప్ట్, క్యాపిటల్, అకౌంట్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ పర్చేస్, ఆల్ టు సి, ట్రేడర్స్, పర్చేస్, ఆల్ టు సి, బ్లూటూత్, ఆల్ టు సి, నంబర్స్. చూడండి, ఎప్పుడైతే మీరు F11లో బ్యాచ్ వైజ్ అనే ఆప్షన్ వేసి పెడతారో ఇక్కడ మెయింటైన్ బ్యాచెస్ అనే ఆప్షన్ వస్తుంది. బిల్ బిఓఏ ఉంది కదా, తీసేద్దాం. ఒక్కోళ్ళు వెళ్ళి లోపడ్డదాం, కన్ఫ్యూజ్ అవుతుంది. ఈ కంపల్సరీ బ్యాచ్ నెంబర్స్ అనేది 3 వేసి పెట్టుకోవాలి. ఎక్స్పైరీ డేట్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేవు అనుకుంటే నోలో పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఒక్కటే వేసి పెట్టచ్చు, ఎందుకంటే బ్యాచ్ నెంబర్స్ ఇవ్వాలి కదా. ఏ బ్యాచ్ నెంబర్ మీద పర్చేజ్ చేస్తున్నాం, ఏ బ్యాచ్ నెంబర్ సేల్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. 5%. ఇప్పుడు చూడండి, బ్యాచ్ నెంబర్ అడుగుతుంది, అడిగిందా? న్యూ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి, 852312. క్వాంటిటీ 50,
250. సో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ 1 ఏప్రిల్, ఎక్స్పైర్ డేట్ 31 మార్చ్ ఇస్తున్నాం 25. ఇదే బ్లూటూత్ మీద మరొక నెంబర్ తీసుకోవచ్చు. మరొక నెంబర్ ఇట్లా ఒకే బ్లూటూత్ మీద 100 అయినా క్రియేట్ చేయొచ్చు బ్యాచ్ నెంబర్స్. సోనీ క్లాసిక్. ఓకే. తర్వాత సేల్ చేస్తున్నాం. $100. సో బ్యాచ్ నెంబర్ వైజ్ గా పర్చేజ్ చేశాను, బ్యాచ్ నెంబర్ వైజ్ గా సేల్ చేస్తున్నాను. చూడండి, పైన మన బ్లూటూత్ లో 3 తీసుకున్నాం కదా, మనది 85 కదా, 85 సెలెక్ట్ చేద్దాం. 3 కనపడ్డాయి. నువ్వు ఏది సేల్ చేయాలంటే అది సేల్ చేయొచ్చు. Received from debtors. Payment to creditors. Computer. Online. టేబుల్కి వెళ్తే మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నీ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ F1. సో 22250. Summary. Left wall configure. So goods inverse. So goods outwards. Inverse అంటే purchases. Outwards అంటే sales. Remaining closing balance. Dashboard. రిపోర్ట్స్ అని ఒకే చోట కనబడతాయి.
Memo reports, trial balance, inventory book, right, Bluetooth, stock item, batch name, manufacturing date, expiry date. Stock item, Bluetooth name, manufacturing date, expiry date. 2 words. ఇలా counter, inverse, outwards, ఇలా దీని బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ అంటారు. ఓకే, క్లియర్ అమ్మా? అర్థమైంది అది బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ క్లియర్?